హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు వేణీస్ కిచెన్లో పన్నీర్ దమ్ బిర్యానీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నాన్ వెజ్ తినని రోజుల్లో బిర్యానీని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కదండి. అటువంటి టైంలో చికెన్ బిర్యానీని మరిపించే ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీని మిస్ అవుతున్న ఫీలే ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. అటువంటి ఈ పన్నీర్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. ఈ రైస్ను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని మరలా తిరిగి నీళ్లు పోసి అరగంట పాటు రైస్ను నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 250 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నేను ఈ కొలతలన్నీ కూడా ఒక గ్లాస్ రైస్కు సరిపడగా చెప్తున్నానండి. మీరు ఎక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కొలతలన్నీ డబుల్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ను వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ను వేసి ఆనియన్స్ క్రిస్పీగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చండి. అదేవిధంగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగుని, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి మొత్తం అన్నీ కలిసేటట్టుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పన్నీర్ మిక్స్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ అరగంట నానిన తర్వాత రైస్ను ఉడికించడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 లీటర్ల నీళ్లను పోసి ఇందులోకి 4 లవంగాలు, 2 యాలకులు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, కొంచెం జావిత్రి, అలాగే 1 బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను, అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ను వేయాలి. ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్న వాటర్కు సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను నీళ్ళన్నీ వంచేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బియ్యం మొత్తాన్ని మిక్స్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ను 80% ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు అడుగు మందంగా ఉండే మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసి గిన్నె అడుగు భాగంలో ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా చూసుకుని రైస్ ఇలా 80% ఉడికిన తర్వాత రైస్ మొత్తాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని పన్నీర్ మిశ్రమం పైకి లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఒకే చోట కాకుండా గరిటెతో ఈవెన్గా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం కొద్దిగా కుంకుమ పువ్వును వేడి పాలల్లో నానబెట్టి వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కట్ల పెనాన్ని పెట్టి దానిపైన గిన్నెను పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ దమ్ చేసేటప్పుడు బిర్యానీ అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ గిన్నె పైన ఆవిరి బయటికి పోకుండా ఉండే విధంగా మూతను పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు బిర్యానీని దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి గిన్నెను పక్కకి దించేసి ఒక 10 మినిట్స్ పాటు మూత తీయకుండా బిర్యానీ గిన్నెను అలాగే వదిలేయాలి. ఇలా చేయటం వల్ల బిర్యానీ బాగా మగ్గి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి రైస్ ఎంత పొడి పొడిగా స్టిక్ అవ్వకుండా ఉందో. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. నేను చేసే ఈ స్టైల్లో ఒకసారి పన్నీర్ దమ్ బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీలోకి ఎటువంటి వెజ్ గ్రేవీ కర్రీ అయినా బాగుంటుందండి, లేదంటే సింపుల్గా రైతాతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.